ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, జ్ఞానమనగానేమి, విజ్ఞానమనగానేమి, ప్రజ్ఞానమనగానేమి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో ప్రస్తావన చేద్దాం. మనుష్య జన్మకు శోభ జ్ఞానమే. జ్ఞానమే మహాభూషణం. ఆత్మనగా తానని ఎరుగటయే జ్ఞానం. ఆ పరమాత్మ తానేనని తెలియుటే విజ్ఞానం. ఆత్మ తానని ఎరుగటయే జ్ఞానము, ఆ పరమాత్మ తానని తెలియుటే విజ్ఞానం. ఇక ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి సంపూర్ణమైన జ్ఞానం అనుభవానికి వచ్చేస్తుంది. జ్ఞానము అనగా శాస్త్రజ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం ఉంది, పారమార్థిక జ్ఞానము ఉంది. ఈరోజు మన ప్రస్తావనలో జ్ఞానము బ్రహ్మము కాదు, బుద్ధి విశేషతతో కూడుకున్న వివేకము, విజ్ఞానము బ్రహ్మము కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. విజ్ఞానము అనగా విశేషమైన జ్ఞానమని తెలిసినటువంటి పెద్దలు నిర్వచనం చేస్తున్నారు. జ్ఞానము బ్రహ్మము కాదు, విజ్ఞానము బ్రహ్మము కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. కాబట్టి అన్ని క్షేత్రాలలో ఏకమైన క్షేత్రజ్ఞుని దర్శించుటయే జ్ఞానం. విభిన్న ఉపాధుల్లో అభివ్యక్తమై పరమాత్మను తానని ఎరుగుటయే జ్ఞానం. ఈ జ్ఞానము శాస్త్రజ్ఞానము, లోకజ్ఞానము, రాజకీయానికి సంబంధించిన జ్ఞానము, అనేకమైన జ్ఞానములున్నవి. వ్యవహారిక జ్ఞానము, పారమార్థిక జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అని మనకు ఋగ్వేదములో, ఐతరేయోపనిషత్తులో లక్షణ వాక్యమై మనకు మహాత్ములు బోధ చేస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యములే నేడు ప్రబలమైన నిదర్శనం. మన ప్రవచనములలో అనేక మార్లు తమకు నేను మనవి చేసుకుంటూనే వస్తున్నాను. 4 వేదముల యొక్క సారము. ఇక వేదమును అధ్యయనం చేయనక్కర్లేదు, మనకంత తాహత లేదు. అయినప్పటికీ మన ఋష్యాదులు, మహాత్ములు మనకు అందజేశారు. కాబట్టి ఆత్మజ్ఞానము అనగా ఆత్మయే నేను అనేటువంటి జ్ఞానం మనకు కలగాలి. బ్రహ్మజ్ఞానం అనగా బ్రహ్మమే నేననేటువంటి అపరోక్ష అనుభవం కలగాలి. పరోక్షము అనగా తనకన్నా వేరుగా దైవాన్ని అన్యముగా ఆరాధించడమే పరోక్షం. ఆత్మనగా తానని ఎరుగుటయే అపరోక్షం. ఇదే అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారం అని కూడా అన్నారు. కాబట్టి ప్రతి సాధకుడు కూడా సాధక దశలో పరమాత్మను అంటే దైవాన్ని తనకన్నా వేరుగానే ఉపాసన చేస్తాడు, ధ్యానం చేస్తాడు, ప్రార్థనలు చేస్తారు. రెండోదిగా ఉన్నప్పుడే ప్రార్థన జరుగుతుంది, ఉపాసన జరుగుతుంది. అందుకనే ద్వైతము అన్నారు. ద్వైతము అంటే రెండు అని. అద్వైతము అనగా తానే.
మహావాక్యములు ప్రబోధించినట్టుగా సద్గురువులు మనకు బోధ చేస్తారు కదా, మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని సచ్చిదానంద పరబ్రహ్మము నీవేనని చెప్పి బోధ చేసినప్పుడు మరి ఉత్తమ సంస్కారములు కలిగినటువంటి, ఉత్తమ కోవకు చెందినటువంటి, సాధన సంపత్తి కలిగినటువంటి, ఏకాగ్రత చిత్తము కలిగినటువంటి షట్శిష్యులు వెంబడే ఆ అంశాన్ని శ్రవణము చేసే సమకాలములోనే ఆత్మయే తానని ఎరిగి అపరోక్షానుభూతిలో మిగిలిపోతారు. ఇంతకు పూర్వము మనము సాధక దశలో మన ఆరాధ్య దైవాన్ని తనకన్నా వేరుగా దర్శించాలని ప్రయత్నించాం. ఇక్కడ ధ్యాత, ధ్యానము, ధ్యేయమని మూడు ఉంటాయి. ధ్యాత అనగా తాను చేసే వ్యక్తి, ధ్యానము మధ్యలో సాధనము, ధ్యేయము ఏ పరమాత్మను తెలుసుకోవాలని సాధక దశలో మనం ఉబలాటపడి ఆరాటపడి సాధన చేశామో అది చివరగా ఆ పదార్థము, ఆ సద్వస్తువు తానేనని చెప్పి అపరోక్షానుభూతి కలిగినప్పుడు ఓహో నేనింత శ్రమపడినానా, ఇప్పటికి నాకు గురువు అనుగ్రహము, దైవానుగ్రహం కలిగి తానే పరమాత్మ స్వరూపుడు అన్నటువంటి అనుభవము, స్వానుభవము, అపరోక్షానుభూతి కలిగినది, నా జన్మ చరితార్థమైనది అని చెప్పి తనలో తాను ఆనందిస్తూ, తనలో తాను రమిస్తూ ఆ పరమాత్మ స్వరూపుడై మిగిలిపోతాడు. అంటే స్వరూప భావనలో మిగిలిపోతాడు. స్వరూపమే స్వస్వరూపం. కాబట్టి పరోక్షము, అపరోక్షము, సాకారము, నిరాకారము. సాకారము ఒక ఆలంబనము, నిరాకారమైన పరతత్వాన్ని, పరబ్రహ్మాన్ని పొందడానికి సనాతన కాలం నుండి మన ఋష్యాదులు ఏర్పాటు చేయబడినటువంటి నియమావళి. మన పూజా గదిలో మన ఎదురుగానే మన ఆరాధ్య దైవం ఉన్నప్పటికీ ఆ దైవం పైన మన మనసు నిలవలేదే. కాబట్టి నిరాకార తత్వాన్ని మనము తన స్వరూపముగా ఆరాధించాలంటే ఎంత టైం పడుతుంది? అందుకనే మన ఋష్యాదులు అట్టి నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి సగుణారాధన ఏర్పాటు చేశారు. నిర్గుణారాధన, సగుణారాధన అంటే గుణముతో ఆరాధించడం. నిర్గుణము, ఇక గుణము లేదు, కేవలము తాను పరిపూర్ణ పరబ్రహ్మ మాత్రుడై స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. కాబట్టి ఒక సమావేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎలా అన్నారు, సదాచారమే ముక్తి కాదు, సర్వాత్మ భావనయే ముక్తి అన్నారు. ఎవరు చెప్తేనేమి, సశాస్త్రీయమైనటువంటి శాస్త్ర ప్రామాణికమైన విషయములే కదా సమాజానికి బోధ చేస్తారు. అవే కదా మనకు కావలసినది. ఇప్పుడు మరి మన జన్మను చరితార్థం చేసుకోవాలన్నా, మన జన్మను సార్థక్యం చేసుకోవాలన్నా సశాస్త్రీయమైనటువంటి ఉపనిషత్తుల బోధ ఉండియే తీరవలెను. శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులను సమాశ్రయించి వారికి 4 విధముల శుశ్రూషణ చేసి వారికి సంతోషాన్ని కలిగించి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అన్నట్టుగా వారి ద్వారా మనం తత్వజ్ఞానాన్ని స్వానుభవమునకు తెచ్చుకునవలేము. నేడు సమాజములో ఎన్నో శాస్త్రములు వచ్చినవి, ఎన్నో ధ్యాన కేంద్రములు వచ్చినవి, ఎన్నో పిరమిడ్ కేంద్రాలు వచ్చినవి. ఇవన్నీ కూడా మనిషిని, మనసును సంస్కరించడం కొరకే వచ్చినవి. ప్రతి పదార్థము కూడా దైవస్వరూపముగా ఆరాధించమని మన సనాతన వైదిక సాంప్రదాయం చెప్తుంది. మనకు రావి వృక్షము దేవత, అశ్వత్థ వృక్షము, కొండలు, సమస్తం విశ్వమే నారాయణ స్వరూపముగా ఆరాధించే సంస్కృతి మనది. కొన్ని సాంప్రదాయాలలో భగవంతుణ్ణి పరిమితం చేస్తారు. మనం విగ్రహారాధన చేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, మనము విశ్వాన్నే నారాయణ స్వరూపముగా ఆరాధించే సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళం మన సనాతన ఋషులు. మనం ఒక్క పరిమితమైనటువంటి ఒక చోటనే చూసినామని అనుకుంటున్నారు చాలామంది. మనము మన ఆరాధ్య దైవాన్ని ఈ సమస్త ప్రపంచములో చూస్తున్నాం. భక్తుడైతే భగవంతుని భగవన్మయముగా చూడాలి. జ్ఞాని అయితే ఆత్మకు మించినది ఇంకొకటి లేదని సర్వము పరమాత్మను, తన స్వరూపాన్ని పరమాత్మను ఏకంగా చూడడమే.
ఆత్మ తప్ప రెండో పదార్థం లేదని, సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని మనము అనుభవానికి తెచ్చుకోవాలి. సర్వాత్మ భావన అనుభవానికి తెచ్చుకోవాలి. ఏకాత్మ భావనలో మిగలాలి. ఆ బ్రహ్మాకార వృత్తిలో ఏ పని చేస్తూ ఉండినప్పటికీ కూడా మనము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లో కూడా బ్రహ్మాకార స్థితిని కోల్పోకూడదు. జాగ్రత్తలో ఉండగలము స్వామీజీ, స్వప్నంలో ఉండగలమా, సుషుప్తిలో ఉండగలమా అంటే సుషుప్తిలో ఉండనక్కర్లేదు. తాను పరిపూర్ణ బ్రహ్మస్వరూపుడని జాగ్రత్తలో తెలుసుకుంటే చాలు. స్వప్నము, జాగ్రత్త రెండూ కూడా ఒకటే. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మగణ బద్ధ అజ్ఞాన కారణంబు కలవంటిదింతే కాని నిక్కము కాదు. సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లునట్లుండు. పట్టి చూసిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు. అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహతులై అరిన్గనుట మేలు అని భాగవతంలో చెప్పడం జరిగినది. జాగ్రత్త స్వప్నాలే, సుషుప్తులే మన జీవితం. ఇంతకన్నా వేరే ఏమైనా ఉందేమో చెప్పండి. సార్వత్రికము, సర్వజనీనం. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, పండితులైనా, సామాన్యులకైనా ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అవస్థలే మనకు అనుభవం లేకొస్తున్నవి. ఇదే సర్వజనీనము, సార్వత్రిక పూర్ణానుభవం. ఏ ప్రాంతం వాళ్ళైనా నేనున్నాననేటువంటి అనుభవం అందరికీ ఉన్నది. ఇది కేవలమైన అనుభవం. ఇది సాధన చేసి వచ్చినటువంటి అనుభవం కాదు. స్వభావ సిద్ధమై ఏ దేశం వాళ్ళకైనా జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తి ఉంది. నేనున్నాననేటువంటి అనుభవం కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ఆ నేనున్నాననేటువంటి అనుభవం ఉండడం వల్లనే జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము. ఏమేమి చేస్తున్నామో అవన్నిటికీ మకుటాయమానమై నేననేటువంటి ఉనికి ఉంటేనే ఆ ఉనికి మీదనే అన్ని కార్యక్రమములు చేస్తున్నాం. ఆ ఉనికి మీదనే నాకు శరీరం తెలియబడుతున్నది, మనసు తెలియబడుతున్నది, బుద్ధి తెలియబడుతున్నది, సంకల్ప వికల్పములు తెలియబడుతున్నవి. నేననే ఉనికి లేకపోతే తెలుసుకోవడానికి అవకాశమే లేదు, ద్వారమే లేదు. అందుకనే బ్రహ్మజ్ఞానమునకు వివేకమే సింహద్వారము అన్నారు. కాబట్టి మనము ఈ నేను అనేటువంటి దాన్ని శరీరముతో కలుపుకున్నాము. నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను చూశాను, నేను ఆహారం తింటున్నాను, నా శరీరం బక్కచిక్కిపోయింది, నా శరీరం బాగుందని ఈ నేననే భావనను శరీరముతో ఏకం చేసుకోవడం వల్ల అధ్యాస జరిగినది. కాబట్టి ఒకదాన్ని ఇంకొక దానిపైన ఆరోపించడం. నేననేటువంటి కేవల అహమస్మి, అహంస్ఫురణ. ఆ అహంస్ఫురణే అహం బ్రహ్మాస్మి అని చెప్పింది శాస్త్రం మనకు. కాబట్టి ఈ నేను అనేటువంటిది శరీరం కాకుండా నేననే వెలుగులోనే శరీరం తెలియబడుతున్నది. దేహము నాకు లేదు, దేహము నేను కాను, దేహియగు ఆత్మయే నేను దృక్కునే తెలుసుకుండేటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మనే నేనని ఎరుగుటయే జ్ఞానము. శరీరము నేను కాదు. నాకు కనపడేటువంటి ఈ జగత్తంతా కూడా మారిపోతూ ఉంటున్నది. మారిపోతున్న దానికి దృక్కు నేను, చైతన్యమే నేనని చెప్పి మరి ఆ స్వస్వరూపానుసంధానము చెంది కేవలము పరిపూర్ణ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవడమే జ్ఞానం. సర్వాత్మ భావనలో మిగిలిండడమే జ్ఞానం. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లో కూడా మన తుర్యమునకు, మన స్వరూపమునకు భంగము లేదు. బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ఒక బంగారాన్ని తీసుకుందాం. నగ బహిర్వ్యాప్తి,
అంతర్వ్యాప్తి, ఆ నగలో ఉన్నదేమి అంతర్వ్యాప్తి, బంగారమే. దీని స్వరూపమేమి బంగారమే. బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూపవ్యాప్తి. అలాగే వినిపించినా కనిపించినా అనిపించినా బ్రహ్మము కాదు. త్రిపుటి ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఈ మూడు ఏకమై కేవలము స్వరూపమాత్రుడై మిగిలి ఉండడమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈరోజు మన ప్రవచనములలో ఆరంభములో ఉపక్రమములో జ్ఞానమనగా ఏమి అని చెప్పుకున్నాం. జ్ఞానాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆత్మ అనగానేమని చెప్పుకుంటున్నాం. ఆత్మ అనగా తానని ఎరుగుటయే జ్ఞానము. ఆత్మ పరమాత్మని ఎరుగుటయే విజ్ఞానం. ఇక ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మనం ముందు ప్రవచనాలలో అనేక మార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇది మొదటి వేదములో ఋగ్వేదములో ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ చైతన్యముండి నా కన్ను చూడగలుగుతున్నదో, ఏ ఆత్మతత్వం ఉండి నా చెవి శబ్దాన్ని వినగలుగుతున్నదో, ఏ ఎరుక ఉండి నేను ఆలోచించగలుగుతున్నానో ఆ అన్నిటికీ మూల కేంద్రమైనటువంటి ఆత్మను ప్రజ్ఞానంగా చెప్పారు మన ఋష్యాదులు. కాబట్టి సమస్త ప్రపంచమునకు ఆధార ప్రజ్ఞానం. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ప్రజ్ఞ అనేది ఉంటేనే సూర్యుడు 6 గంటలకు ఉదయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఉదయస్తమానాలు సూర్యుని యందు లేవు, కల్పన మాత్రమే అని చెప్పి శాస్త్రములు మనకు సుస్పష్టముగా బోధ చేస్తున్నవి. కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని దృశ్యము నేను కాదు దృక్కు నేనని తెలుసుకొనుటే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానము తానేనని చెప్పి ఎరుగుటయే. ఆత్మ పరమాత్మని తెలియుటయే విజ్ఞానము. కాబట్టి శాస్త్రజ్ఞానముతోనే ఆగకుండా, విశేషమైన జ్ఞానముతోనే ఆగకుండా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి అనుభవాన్ని మనము గడించాలి. జన్మ ఎత్తినందుకు సార్థక్యము చేసుకోవాలి. ఇటువంటి జన్మ మరలా మనకు రాదు. వచ్చినా మరి సాధన సౌలభ్యము దొరక్కపోవచ్చు. ఇది మన చేతిలో ఉన్నది, మన జన్మ మన చేతిలో ఉన్నది. మరి మంచి జన్మను మనము పొందాలనా, లేదు నికృష్ట జన్మను పొందాలనా? కాబట్టి మనం ఇప్పుడే నిర్ణయించుకొని ఎవరు చెప్పేది వినక మీరు సద్గురువులను సమాశ్రయించి వారికి 4 విధములైనటువంటి శుశ్రూష చేస్తూ వారి ద్వారా తత్వోపదేశాన్ని పొంది ఈ జన్మలోనే తాను పరిపూర్ణ పరబ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి మన ప్రవచనములలో అనేక మార్లు మీరు విన్నటువంటి సబ్జెక్టే వస్తూ ఉంటుంది. మీరు విసుగు చెందక చెప్పిందే చెప్తున్నారనేటువంటి భావన మీరు చేసుకోక, మీరు సత్యాన్ని గుర్తించి ఆ సత్యమే మీ స్వరూపమని, సత్యమే త్రికాలాబాధ్యమని, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలమును కూడా అతీతమైనదని, అట్టి పరిపూర్ణ పరబ్రహ్మమే క్షేత్రజ్ఞుడని, క్షేత్రము అంటే భూమి దగ్గర నుండి ఆకాశం వరకు చెప్పారు క్షేత్రము అని. అటువంటి భిన్నాభిన్న ఉపాధులలో ఏకమైన ఆత్మతత్వాన్ని గుర్తించుటయే నిజమైన జ్ఞానమని గీతాచార్యులు వారు భగవద్గీతలో సెలవిచ్చారు. కాబట్టి క్షేత్రజ్ఞుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి మనం అనుభవానికి తెచ్చుకోవాలి. క్షేత్రములో ఉన్న క్షేత్రజ్ఞుడు పురుషుడు, పురుషోత్తముని తెలుసుకొని ఈ జన్మలోనే మనం చరితార్థం చేసుకోవాలి, జన్మ సాఫల్యం పొందాలి. మరి ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి మన ఆత్మను పరమాత్మగా గుర్తించి ఆ పరమాత్మ స్వరూపులమై మిగిలిపోవడమే జీవిత పరమావధి. ఇదే కట్టకడపటి జన్మ, ఇదే చిట్ట చివరి నిష్కర్ష మనం తెలుసుకొని తరించాలి. హరి ఓం.